నెల్లూరు జిల్లా అపస్మా ఆధ్వర్యంలో తెలుగు ఉపాధ్యాయులకు జూలై 11, 12 వారములలో శిక్షణ కార్యక్రమం ఈ రోజు నెల్లూరు మండల విద్యాశాఖ అధికారి తిరుపాల్ ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనం. మన తెలుగు భాష అభిమానం ఈనాటి విద్యార్థులకు అందించే ప్రయత్నం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ అధ్యక్షత జరిగింది. 100 స్కూల్ నుండి 240 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అపస్మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు నేలనూతల శ్రీధర్, జిల్లా కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, జిల్లా ట్రెజరర్ కృష్ణారావు, నెల్లూరు నగర అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, శంకరాజు, భాస్కర్ రాజు, తిరుపతి సంఘరాజు, అశ్విని తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నా పేరు నేలనూతల శ్రీధర్, అపస్మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు నెల్లూరు జిల్లాలోని 102 పాఠశాలల నుంచి 246 మంది ఉపాధ్యాయులు తెలుగు భాష కోసం శిక్షణకి వచ్చారు. ప్రైవేటు పాఠశాలలో అన్ని ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా తెలుగు భాషకి, మన మాతృభాషకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి తిరుపతి నుంచి శ్రీ భాస్కర్ రాజు గారు ఒక విశేష ప్రయత్నం చేస్తూ ఆ సందర్భంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. రోటరీ క్లబ్ లో నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మా గౌరవ మండల విద్యాశాఖ అధికారి శ్రీ తిరుపారు గారు ఇనాగరేషన్ చేశారు. ఇప్పుడే ముఖ్యంగా మాతృభాష గనక పట్టు సాధిస్తే మిగతా భాషలు సులభంగా వస్తాయని చెప్పేసి మన అందరి యొక్క అభిప్రాయము. ఆ అభిప్రాయానికి తగ్గట్టుగా మేము రేపు రాష్ట్రం మొత్తం మీద అపస్మా వాళ్ళు ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. మా పాఠశాలలో చదివే 3, 4, 5 తరగతుల విద్యార్థులు 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాన్ని తప్పులు లేకుండా అనర్గళంగా స్పష్టంగా చదివే విధంగా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం. మా పాఠశాలల్లో మేము ఎల్కేజీ నుంచే మేము తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ నేర్పిస్తాం. అట్లా విద్యార్థికి ప్రారంభ దశ నుంచే మన మాతృభాషని పరిచయం చేసే కార్యక్రమం. అందులో మా ఉపాధ్యాయులందరూ సెలవు రోజు అయినప్పటికీ కూడా చాలా ఉత్సాహంగా 240 మంది విచ్చేసినందుకు వారందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు భాష కోసం అపస్మా విశేషమైన కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ నమస్కారాలు. అపస్మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరపున గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ టీచర్ ట్రైనింగ్లు కానీ, తర్వాత అలాగే స్టూడెంట్స్ కానీ, ఇలాగ టీచర్స్ని గౌరవించడం కానీ ఇలా కార్యక్రమం చేయాలి ఆనవాయితీ. అందులో భాగంగా గతంలో పెట్టినట్టుగా ఈ సంవత్సరం కూడా తెలుగులో సబ్జెక్ట్లో కాస్త వీక్గా ఉంటున్నారు. ఇంగ్లీష్ మీడియం చదివే స్టూడెంట్స్ అన్ని సబ్జెక్టులో బాగుండి కూడా చాలా ఎక్కువ మంది మాతృభాష అయిన మన తెలుగు భాషలో రాయడం కానీ చదవడం కానీ తక్కువగా ఉంటున్నారని ఒక సందర్భంలో మేము మాట్లాడుకొని మరి మనం లేస్తే తెలుగులో మాట్లాడతాం, తెలుగులో అన్ని పనులు చేస్తుంటాం. అటువంటి మన మాతృభాష అయినా దాంట్లో ఎందుకు మార్కులు తగ్గుతున్నాయి, ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు రాయలేకపోతుందని రీసెర్చ్ చేసిన తర్వాత భాస్కర్ రాజు గారు దాని మీద రీసెర్చ్ చేసి దీన్ని అతి ఈజీగా చదవడం, అతి ఈజీగా రాయడం, ఈజీగా రాసే విధానాన్ని ఆయన కనుక్కోవడం, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆల్రెడీ స్టార్ట్ అయింది. అపస్మా తరపున ఆల్రెడీ ఈ మధ్యన కడపలో కూడా పెట్టారు. అక్కడ దాదాపు చాలా మంది ఈ రోజు నెల్లూరులో ఎలాగ వచ్చారో అలా కూడా అక్కడ వచ్చి ఎవరైతే తెలుగు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ బోధిస్తుందో ఒక్కొక్క స్కూల్కి 2, 3, 4 అలా ఉంటారు. వాళ్ళందరికీ ఒక 2 రోజుల పాటు మనం ట్రైనింగ్ ఇస్తాం. మెలకువలు నేర్పిస్తే ఆల్రెడీ వాళ్ళు చాలా మంది ట్రైనింగ్ అయిన ఉన్నారు, MA చేసిన ఉన్నారు. అయినప్పటికీ ఎందుకో దాంట్లో కొద్దిగా తక్కువగా ఉన్నట్టు చెప్పి ఉద్దేశంతో ట్రైనింగ్ ఏర్పాటు చేశాం. చాలా బాగా ఎక్కువగా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఈ రోజు ఇక్కడ రోటరీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి రావడం జరిగింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలని చెప్పేసి మరి ఈ ఒక మందేం కాదు, గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగులో రాయడం రాదు, కొంతమందికి చదవడం రాదు, రాయడం అంతకంటే తక్కువగా రాస్తున్నారు. అది ఇంకా లేకుండా ఆ ప్రాబ్లం లేకుండా చేసేదానికి మాత్రం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దీనికి నలుమూల నుంచి మాకున్న దాదాపు 165 స్కూళ్ళు అపస్మా తరపున నెల్లూరు జిల్లాలు ఉంటే దాదాపు 105, 110 స్కూళ్ళ దాకా అటెండ్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా కరెస్పాండెంట్ కు అపస్మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇలాగా ఈ 2 రోజులు సెలవైనప్పటికీ వాళ్ళకి ఇప్పుడు అడిగితే మేమే ఇంట్రెస్ట్ గా వచ్చాము, స్వతహాగా మేము నేర్చుకోవాలి, మాకు ఆల్రెడీ వచ్చినప్పటికీ ఇంకా
బాగా నేర్చుకొని ఇంకా బాగా ఇప్పుడు పిల్లలకి చెప్పాలని ఉద్దేశం వచ్చిన టీచర్ చెప్పారు. అది ఒక మంచి పరిణామంగా చెప్పాం, ఆ పరిణామంగా భావిస్తున్నాం. ఇలాగే ఈ ట్రైనింగ్ వల్ల బెనిఫిట్ అవుతారని, తద్వారా ప్రైవేట్ స్కూల్లో మా స్కూల్లో చదివే విద్యార్థులందరికీ ఆ బెనిఫిట్ చేకూరుస్తారని చెప్పేసి చేకూరుతని ఆశిస్తూ సెలవు. ఎస్ రామమోహన్ రెడ్డి, అపస్మా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉపాధ్యాయ శిక్షణా తరగతులను రోటరీ క్లబ్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమం అనేటువంటిది 2 రోజులు జరుగుతుంది. ఈ శనివారము, ఆదివారము ఈ శిక్షణా కార్యక్రమాన్ని జయప్రదంగా నడుపుతూ ఉన్నాము. అన్ని రకాలుగా ఈ శిక్షకులుగా విద్యా సంస్కర్త అయినటువంటి సంగరాజు భాస్కర్ రాజు గారు, అలాగే భాస్కర్ రాజు గారి కుమార్తె అయినటువంటి అశ్విని మేడం గారు కూడా ఈ అనేక భాషా కోవిదులుగా, భాషా పట్ల నిపుణులుగా పేరుగాంచినటువంటి, అనేక అవార్డులు సాధించినటువంటి వ్యక్తులుగా ఈ రోజు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమం అనేటువంటిది మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎంవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ముఖ్యంగా ఉపాధ్యాయులు శిక్షణార్థులుగా మారినట్లయితే, అలాగే ఆ స్కూల్లో పనిచేసేటువంటి దాదాపు మా అపస్మా స్కూల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి శిక్షణ పొంది, అలాగే లిమ్కా బుక్ రికార్డు కూడా సాధించే విధంగా 2, 3, 4 తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా మంచి శిక్షణ సాధించి, అలాగే అనేక మంది విద్యార్థులను మంచి ఉత్తీర్ణులుగా కాకుండా మంచి తెలుగు భాష పట్ల బాగా చదివి బాగా మంచి హ్యాండ్ రైటింగ్ ను ఇంప్రూవ్ చేసే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారనేది ఇప్పుడే తీసుకున్నారు. అయితే అందరూ ఇంగ్లీష్ కోర్స్ మీద తెలుగును మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. ప్రతి తల్లి మా బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక్కడ ఉండడం జరుగుతుంది. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా వీళ్ళే ఉన్నారు, మా క్లాస్మేట్స్, మా ఎంప్లాయీస్. సో తెలుగు అనేది ఎంత మధురమైనదో దాన్ని అర్థం చేసుకొని చదవాలని మనస్ఫూర్తిగా ఉంటే తెలుస్తుంది.